ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 68వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా తునిలో ఏపీయూడబ్ల్యూజే 68వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సీనియర్ జర్నలిస్టులు పసగొడుగుల రాంబాబు, దేవవరపు అర్జున ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం బాటసారులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తునిలో జర్నలిస్టులకు పక్కా భవనం ఉండాలనే సంకల్పంతో జర్నలిస్టులు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్యకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుల దృష్టికి తీసుకువెళ్లి విషయం విన్నవించగా వారు సానుకూలంగా స్పందించి భవన నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పినట్లు తెలియజేశారు. జర్నలిస్టులు ఐక్యత ఉంటే ఏమైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్డాల నానాజీ, కిల్లా నానాజీ, పొలమరిశెట్టి మధు, డిఎస్ఎన్ ప్రభాకర్, ఎర్ర వరహాలబాబు, పప్పు గంగాధర్, ఎన్విఎస్ఎన్ మూర్తి, బెక్కం శ్రీను, కంకిపాటి నానాజీ, మేడిశెట్టి వెంకట్, కూరగాయల స్వామి, కొల్లు రమేష్, సురేష్, జి ప్రసాద్, ఎం వెంకటరమణ, నవీన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉంటారు.
ఈరోజు ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ది తుని ప్రెస్ క్లబ్ నూతన వరవడి సృష్టించబోతుంది. ఇక్కడ మా సభ్యులు అందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి అంకురార్పణ త్వరలోనే చేయబోతున్నాం. ఇందుకోసం మా ప్రీతమ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దేవి గారు కూడా నిధులు ఇప్పించడానికి హామీ ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ మా జర్నలిస్టులకి అందరికీ ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు గారికి, శ్రీమతి యనమల దేవి గారికి ది తుని ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ది తుని ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం మనకి గతంలో ఈ ప్లేస్ ని మనం ఏపీడబ్ల్యూజే తరఫున ది తుని ప్రెస్ క్లబ్ తరఫున శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీన్ని అంటే నిధుల గురించి వెయిట్ చేస్తూ ఇప్పుడు దాకా ఇది జరగలేదు నిర్మాణం. ఇప్పుడు దీన్ని ఒక దిశకి మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మేడం గారి దృష్టికి తీసుకెళ్ళగా, తర్వాత యనమల రామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళగా మనకి దీనికి నిధులు సమకూర్చి ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మీకు మా ఎంతో సహకారాలు చేస్తామని చెప్పి మనకి మాట ఇవ్వడం జరిగింది. మన ప్రెస్ క్లబ్ మిత్రులందరి తరఫున రామకృష్ణ గారికి, యనమల దేవి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అలాగే మనందరం ఒక ఐక్యతగా ఉండి అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణం విషయంలో అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మనకంటూ ఒక స్థానం ఉన్నదని గుర్తించడానికి పెద్దలు ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేయించుకుని మనం అందరం కూడా నియోజకవర్గంలో ఉన్న అందరూ ప్రెస్ క్లబ్ మిత్రులు అందరూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం కూర్చోవడానికి ఒక స్థానం కల్పించడానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా వృద్ధులకి మనకు సేవా కార్యక్రమాలు కూడా ఏపీడబ్ల్యూజే తరఫున ది తుని ప్రెస్ క్లబ్ అనుబంధంతో మనం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన తక్కువ టైంలో మన మిత్రులందరూ కోటనందు నుంచి అవని, తొండంగి నుంచి అవని, నియోజకవర్గంలో ఉన్న రిపోర్టర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. అలాగే తుని నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా సరే ఈ ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం తీసుకుని అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లా కలిసిమెలిసి మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిద్దామని చెప్పి మీ అందరి తరఫున కూడా నేను మాటిస్తున్నాను. అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక అన్నదమ్ముల్లా కలిసి మన ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో అందరూ తలో చెయ్యి కూడా వేసి మనం అందరం కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ముందుగా ఏపీడబ్ల్యూజే అంటేనే పెద్ద ఒక సంస్థగా ఎదిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీడబ్ల్యూజే అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. అయితే ఏపీడబ్ల్యూజేకి అనుసంధానంగా నడుస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే సభ్యులందరూ కూడా ఈరోజు 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఎక్కడికక్కడ ఫ్రూట్స్, బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. అయితే ఇంత పెద్ద సంస్థగా ఎదిగినటువంటి ఏపీడబ్ల్యూకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ది తుని ప్రెస్ క్లబ్ తరఫున. ప్రత్యేకించి ఈ రోజు మాకు తుని ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ఒక భవనానికి అయితే స్థలం అయితే కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన స్థలానికి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున మేము ఆ భవనంలో ఏపీడబ్ల్యూజే యొక్క ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని చెప్పేసి తుని ప్రెస్ క్లబ్ తరఫున మన విలేకరులందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఇక్కడ ఇవాళ అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి ఇప్పటి నుంచి కూడా సహాయ సహకారాలు అందించడానికి మన ప్రెస్ సోదరులందరూ కూడా దీనికి సంబంధించి తోచినంత సహాయాలు అయితే అందించడం జరిగింది. అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించి ఈ యొక్క ప్రెస్ క్లబ్ నిర్మాణంలో మన విలేకరు సోదరులందరూ కూడా భాగం పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ది తుని ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.